శ్రీకృష్ణ పరమాత్మ, ఇదంతా నీ లీలా విలాసమా? ద్రుపద, అహంకారము అజ్ఞానమునకు చిహ్నము, దుఃఖమునకు హేతువు. ఆ మార్గము విడిచి సన్మార్గమును చేపట్టుము, నీకు శుభము కలుగును. ద్రుపద మహారాజా, నీ మనసును నేను గ్రహించితిని. అర్జునుడంతటి మహావీరుని చూచి అమితానందము పొందినావు గదు. నీకు ఒక పుత్రికయున్నా అతనితో వివాహము జరిపించి అల్లునిగా చేసుకొని వెళ్ళనని ఆశపడుచున్నావు గదు. కృష్ణ, నిన్ను అవమానించిన ద్రోణాచార్యునిపై పగ తీర్చుకొనుటకు మహావీరుడైన కుమారుడు కావాలనని ఆశించుచుంటివి కదూ. పరమాత్మ, నా మనసులోని భావమును గ్రహించిన మహిమాన్వితుడవు. నా కోరికలను సాధించు మార్గము కూడా ఉపదేశించు. దివ్యమైన శుభముహూర్తమున నిష్ఠాపరుడవై పుత్రకామేష్టి సలుపుము, నీ మనోరథమీయరగలదు. అగ్రజే స్వాహా అగ్రజనిరన్నమమ సోమాయ స్వాహా సోమాయేనన్నమమ మధ్యే అగ్రజే స్వాహా అగ్రజనిరన్నమమ. మాతాపితరులకు నమో వాకములు. చిరంజీవ, ఈ శుభదినము కొరకే నేను ఎదురు చూచుచున్నాను. కుమార, శ్రీకృష్ణ పరమాత్ముల వారి ఆదేశానుసారమే నీవు మాకు జన్మించినావు. వారికి ప్రణమిల్లు. ఆయుష్మాన్ భవ. అత్యంత శక్తితో ప్రకాశవంతముగా జన్మించిన నీవు దృష్టద్యుమ్న నామధేయుడవై పితృవాంఛాఫల సిద్ధుడవై వర్ధిల్లుదువుగాక. ధర్మనందన, కురు పాండవులలో జ్యేష్ఠ కుమారునివి నీవే కనుక నిన్ను పట్టాభిషిక్తుని చేయుచున్నాను. మన సామ్రాజ్యమును సమర్థుడివై పాలించు. యువరాజు ధర్మరాజుల వారికి, యువరాజు ధర్మరాజుల వారికి. శ్రీకృష్ణ, నీ ఆగమనముతో మా గృహము పావనమైనది. యుధిష్ఠిరా, నీవు పట్టాభిషిక్తుడమైన శుభ సందర్భమున ఇచ్చటకు వచ్చుట నా బాధ్యత. పాండవ పక్షపాతి అన్న ముద్ర నాకు ఉండనే ఉన్నది కదా, అందుకే అభినందించుటకు వచ్చినాను. బావా, నీ ముఖమున ఏదో నూతనగల గోచరించుచున్నది. అందుకు కారణమేమయుండును? నీ దృష్టికి నేను ఎల్లప్పుడూ అటులనే కనిపిద్దును. అందుకు కారణమేముండును? అత్త, అభివందనము. నాయనా కృష్ణ, ఎంత కాలమైనది నాయనా నిన్ను చూచి. ద్వారకలో అందరూ కుశలమే కదా? అందరూ కుశలమే. కూర్చో నాయనా. ధర్మజ, ఎన్ని అవరోధములు, ఆటంకములు, దుర్మార్గములు ఎదురైనను
ధర్మపదమును చరించుటయే ప్రథమాశయముగా ప్రజాపాలన చేయగలరని విశ్వసించుచున్నాను. మీ అందరకు నా శుభాకాంక్షలు. బాబా ఆపద్బాంధవ, నీ కాంక్షయే మాకు శ్రీకృష్ణ రక్ష. నా రాక యందు వేరొక విశేషమున్నది. విశ్వవిఖ్యాతి చెందిన ఒక పుణ్య పురుషుని మీకు పరిచయము చేయుచున్నాను. అటులనా? ఎవరు వారు? బ్రహ్మదేవుని పౌత్రుడైన కశ్యప ప్రజాపతి పుత్రుడు, లంకేశ్వరుడైన రావణ బ్రహ్మ సతీమణి సాధ్వి మండోదరి తండ్రి, దేవదానవులకు అత్యద్భుత సౌధములను నిర్మించిన మహాశిల్పి మయుడు. ఓ, మయబ్రహ్మ. అవును, మయ మహాశిల్పి. మీ దర్శన భాగ్యముతో మేము తరించినాం. దయచేయండి. శ్రీకృష్ణదేవుని కృప వలన ధర్మనిరతులైన పాండవేయులను కలుసుకొనగలిగే అదృష్టము నాకు సిద్ధించినది. ఈ శుభ సందర్భమును చరిత్రలో చిరకాలము నిలిచే ఒక అమూల్యమైన కానుకను తమకు సమర్పించవలసినదిగా వాసుదేవుని ఆదేశం. మహదానందం. ధర్మనందన, భవన నిర్మాణ కళలో బ్రహ్మదేవుని వరప్రసాదము నాకు లభించినది. పరమశివుని అనుజ్ఞతో ఆకాశయానము చేయగల సౌభకమును నగరము నిర్మించి సాల్వునికి ఇచ్చినాను. పాతాళలోకమున బలిచక్రవర్తికి సువర్ణమయ భవనము నిర్మించినాను. అట్టి విచిత్ర భవనమును భూలోకమున కూడా నిర్మించవలనన్న కాంక్షతో ఉండగా సత్యధర్మ నిష్ఠాపరులైన పాండవ యోధులకు భవిష్యకాలములో ఒక మహాభవనం అవసరమగునని పరంధాముడు సూచించినారు. అది కేవలము మేము చేసుకున్న పుణ్యం. దయచేయండి. భూలోకమున నభూతో నభవిష్యతి అనున్నట్లుగా తమకొక దివ్య భవ్య నవ్య రమ్య హర్మ్యమును నిర్మించదను. ఇది ఆ సభాభవనమునకు సూక్ష్మ రూపం. కడు చిత్ర విచిత్ర రీతులతో అలరారే ఈ సభ మయసభగా జగద్విఖ్యాతి పొందగలదని నా విశ్వాసం. మీ సహృదయమునకు కృతజ్ఞులము. మరి మా బావ అర్జునునికి ప్రత్యేకముగా ఒక కానుకను అందజేయుదునంటిదే. సిద్ధముగా ఉన్నది. అదీను తమ ప్రేరణయే కదా. ఓహో, వాసుదేవుడి ఇచ్చట కూడా తమ ప్రీతమునిపై వలపక్షము చూపినాడే. చూపకపోయినా మా బావ ఊరకుండునా? రమ్ము. బావా, ఇదొక అద్భుత దర్పణం. నీకు ప్రియమైన వారిని కలుసుకొనుటకు మార్గము చూపును.